జగన్ సీఎంగా ఉన్న సమయంలో సిపిఆర్ఓగా పనిచేసిన పోడి శ్రీహరికి కుప్పం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల కేసులో శ్రీహరిని బెంగళూరులో కుప్పం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కుప్పం కోర్టులో హాజరుపరచగా సుదీర్ఘ వాదనల తర్వాత అతడికి బెయిల్ ఇచ్చింది. ఇక కోర్టు నిర్ణయాన్ని గుంటూరు పోలీసులు హైకోర్టులో సవాల్ చేశారు. కోర్టు నుంచి బయటకు రాగానే శ్రీహరిని అదుపులోకి తీసుకున్నారు. 41 నోటీసు ఇచ్చేందుకు కుప్పం పోలీస్ స్టేషన్ కు అతడిని తరలించారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నాసిర్ అహ్మద్ ఫిర్యాదు మేరకు పూడి శ్రీహరిని అరెస్టు చేశారు. అనంతరం కుప్పం నుంచి గుంటూరులోని పాతపేటలో ఉన్న ఈస్ట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక పూడి శ్రీహరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి గోపీనాథ్ ఫోన్ ద్వారా అందిస్తారు. గోపీనాథ్, బ్రాహ్మణి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిపిఆర్గా పనిచేసినటువంటి శ్రీహరిని ఇప్పటి వరకు కూడా పోలీసులు 2 సార్లు అరెస్ట్ చేయడం జరిగింది. ఒకసారి 15వ తారీఖున అరెస్ట్ చేశారు, కుప్పం తీసుకొచ్చారు. ఆ సందర్భంగా 16వ తారీఖున కుప్పం కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే ఆ బెయిల్ ని సవాల్ చేస్తూ కూడా హైకోర్టులో దాఖలు చేసిన నేపథ్యంలో పోలీసులు ఆ బెయిల్ అంటే సస్పెండ్ చేసింది హైకోర్టు కూడా. అయితే నిన్న బెంగళూరులో మరోసారి ఆయన అరెస్ట్ చేశారు. అయితే ఇవాళ మరోసారి కుప్పం కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో ఆయనకి కండిషన్ తో కూడినటువంటి 41 నోటీస్ ఇవ్వాలంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా బెయిల్ మంజూరు చేసింది. అయితే ఒక్కసారిగా పోలీసులు గుంటూరు నుంచి కుప్పంకు చేరుకుని ఒకవేళ బెయిల్ ఇస్తే గనక అంటే గుంటూరులో మరికొన్ని కేసులు ఆయన పైన ఉన్న నేపథ్యంలో బెయిల్ ఇచ్చిన వెంటనే ఒకసారిగా ఆయన కూడా మరోసారి అరెస్ట్ చేసి ప్రస్తుతానికి గుంటూరుకు తీసుకెళ్తున్నారు. గుంటూరులోని పాతపేట ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో గతంలో కొన్ని కేసులు ఉన్నాయి. సీఎం అంటే ఇప్పుడు ప్రస్తుత సీఎం ముఖ్యమంత్రి పైన కొన్ని అనిశ్చిత వ్యాఖ్యలు ఇట్లా పోస్టింగ్స్ అంటే పోస్టులు పెట్టిన నేపథ్యంలో ఆ కేసులకు సంబంధించి ఆయన్ని తీసుకెళ్లింది. సో మొత్తం మీద గత వారం రోజుల నుంచి కూడా పూడి శ్రీహరికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి అంటే పెద్ద ఎత్తున వివాదం జరుగుతున్న తరుణంలో వైసీపీ అక్రమంగా అరెస్ట్ చేస్తున్నట్టు కూడా ఆరోపణలు చేస్తున్న తరుణంలో ప్రాధాన్యత సంతరించుకుందని మనం చెప్పొచ్చు. బ్రాహ్మణి, అయితే గోపీనాథ్, దీనికి సంబంధించి వైసీపీ రియాక్షన్ ఏంటి? అంటే వైసీపీ ఇప్పటికే చాలా రకాలుగా ఆరోపణలు చేయడం జరిగింది. అంటే అక్రమంగా కేసులు పెట్టి ఈ రకంగా ఇబ్బందులు గురి చేస్తారా అంటే గతంలో ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా ఇప్పటికి 2 సార్లు కోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా మళ్ళా అంటే శ్రీహరిని ఇబ్బందులకు గురి చేయడానికి గుంటూరు పోలీసులు ఈ రకంగా అంటే కుప్పంకు చేరుకుని అత్యుత్సాహం ప్రదర్శించి మరికొన్ని కేసులు పెట్టి ఆయన్ని ఈ విధంగా తీసుకెళ్తున్నారంటూ కూడా చెప్పడం జరిగింది. గోపీనాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్ కంటిన్యూ అయితే షార్ట్ బ్రేక్ తర్వాత